హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టవ్ గ్లాస్ది అయితే అది ఎలాంటి స్టవ్ తీసుకోవాలి, వాటి యొక్క క్లీనింగ్ ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ కొనే ముందు ఇట్లా చూసుకోండి, 2 ప్లేట్స్ అనేవి వస్తాయి. 2 ప్లేట్స్ వస్తే ఏదైనా పొంగినా కానీ అవి ఫస్ట్ ప్లేట్లో ఉంటవి, ఇవి తీసి క్లీన్ చేసుకోవచ్చు. ఇది అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ మెయిన్గా బర్నర్ చూసుకొని కొనుక్కోండి. వీటిని జంబో బర్నర్స్ అంటారు. ఈ స్టవ్ చూడండి, ఇవన్నీ స్మాల్ బర్నర్స్, మంట కంపారిటివ్గా తక్కువగా వస్తుంది. వీటికైతే మంట అనేది హెవీగా వస్తుంది. సో కంపల్సరీ జంబో బర్నర్ ఉన్నది చూసుకొని కొనుక్కోండి. నెక్స్ట్ ఆఫ్ గ్లాస్ యొక్క ఇన్లెట్ అనేది ఇలా స్ట్రాంగ్గా ఉంటే మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. లేదు కొన్ని స్టవ్లకి ఇలా బ్యాక్ సైడ్ ఉంటుంది, నాజిల్ అంటారు దీన్ని. ఇది 360 degrees మూవ్ అవుద్ది. సో మన స్టవ్ని అటు ఇటు మూవ్ చేసుకునే ముందు దీని మీద ఎక్కువ ఫోర్స్ పడకుండా చూసుకోవాలి.